హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను. చాలామందికి యూస్ఫుల్, చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలవని వాళ్ళకి ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి నిగారింపు వస్తుంది. రెగ్యులర్గా ప్రయత్నించాలి. ముఖ్యంగా పింపుల్స్తో మచ్చలు పడ్డ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం. సో ఇది మనకి ఆయిల్. ఈ ఆయిల్ అనేది మన ఛానల్లో ఉందండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. లవంగాలతో తయారు చేసిన ఆయిల్ ఇది. లవంగాలు, నువ్వుల నూనె, కొంచెం చెక్క పలుకు వేసి బాగా వేడి చేసిన ఆయిల్ ఇది. సో ఇది గోరువెచ్చగానే ఉండాలి. సో ఈ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ తేనె. తేనె మీకు మంచి తేనె, ప్యూర్ తేనె ఉంటే అది చాలా మంచిది. ఫేస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి. సో ఇది తేనె. అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంది అంటే అది రాగి పిండి. సో ఈ రాగి పిండిని ఆయిల్తో మిక్స్ చేసుకొని ఫేస్కి ఎలా పట్టించుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలో చూద్దాం. సో అంతే, ఇవి 3 ఐటమ్సే. మనం ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. ఒక టీ స్పూన్ సరిపోతుంది ఫేస్కి. మీరు నెక్కు కూడా యూస్ చేయాలంటే ఇంకొక ½ స్పూన్ వేసుకోవాలి. ఓకే, 1½ స్పూన్ మొత్తం. ఓన్లీ ఫేస్ వరకు అయితే ఒక టీ స్పూన్ సరిపోతుంది. ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఏమిటి అంటే, ముందుగా ఏదైనా ఎనీ దానికి ముందు మనం ఫేస్ వాష్ చేసుకుంటాము. వాష్ చేసుకున్నాక ముఖ్యంగా ఈ టిప్ మీరు ఇది పాటించేటప్పుడు, ఈ ప్యాక్ వేసుకునేటప్పుడు ఏదైతే ఈ లవంగాల ఆయిల్ ఉందో జస్ట్ కొంచెం ఇలా తీసుకొని, ఇది ఫేస్ అనుకోండి, ఫేస్ మొత్తానికి ఇలా ఫస్ట్ అప్లై చేసేయండి. కంప్లీట్గా ఫేస్ మొత్తానికి అప్లై చేసి కొంచెం లీవ్ చేసి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇందులో కరెక్ట్గా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. చూసుకోండి మీకు ఫేస్కి పట్టే అంత, ఎంతవరకు సరిపోతే అంతవరకు. ఇంకొక స్పూన్ పడుతుండొచ్చు. ఎగ్జాక్ట్గా 4 స్పూన్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో మీ కలర్ కూడా ఇలా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్లో మనం ఏమేం కలిపాము అంటే లవంగ, చెక్క, నువ్వుల నూనె మాత్రమే. నువ్వుల నూనె మాత్రమే కలపాలి. కొంచెం వేడి పర్సంటేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఇది దేనికి యూస్ చేసుకోవాలి, ఫేస్ ప్యాక్లో కూడా నల్లటి మచ్చలు ఏర్పడినా, పింపుల్స్తో ఏర్పడిన మచ్చలు ఏర్పడినా ఇది బాగా యూజ్ అవుతుంది. రాగి పిండి మంచి మెడిసిన్లా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. మనం ఆయిల్తో కలిపి అప్లై చేసాం కాబట్టి ఇది పొడిబారటం కానీ, ఎండిపోవటం కానీ ఇలా ఏం జరగదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. టైం పెట్టుకోవాలి దీనికి. టైం ఎంతసేపు అంటే 35 to 40 మినిట్స్ పాటు ఫేస్కి అలాగే ఉంచాలి. దీనివల్ల ఏమవుతుంది 40 మినిట్స్ పాటు అంటే, మనకి ఆయిల్ ఏదైతే ఉందో అది బాగా స్కిన్, పొడిబారిన స్కిన్ కానివ్వండి, ఈ పింపుల్స్ వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు కానీ అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కొన్ని రోజులు ఇలా రెగ్యులర్గా వాడటం వల్ల మనకి ఆ మచ్చలు పోయి ఖచ్చితంగా నిగారింపు అనేది వస్తుంది. ఇలా చేసుకున్నా కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేసుకున్నా నార్మల్గా నిగారింపు కనిపిస్తుంది. బట్ ఇది ఒక మెడిసిన్లా బాగా పనిచేయాలి అంటే ఖచ్చితంగా ఒక 45 days to 2 months పాటు రెగ్యులర్గా వారానికి 2 నుంచి 3 సార్లు ఇది ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా మీరు ఇది నైటే ఎక్కువగా యూస్ చేసే ప్రయత్నం చేయండి. నైట్ చేయటం వల్ల ఇది ఆయిల్ ఉంటుంది కదా, మనం రిమూవ్ చేశాక ఈ ఆయిల్ ఉన్నదాన్ని మనం రిమూవ్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇది రిమూవ్ చేసిన తర్వాత మనం ఎటువంటి సోపు పెట్టకుండా దీన్ని ఆవిరి పట్టాలి. ఫేస్ని బాగా ఆవిరి పట్టేసి
దాన్ని మళ్ళీ చల్లటి నీళ్ళతో ఆవిరితో వచ్చిన స్వెట్ని మొత్తం చల్లటి నీళ్ళతో కడిగేసి ఆయిల్తో ఉన్న ఆ ఫేస్ని అలాగే నైట్ అంతా ఉంచేయండి. అందుకని ఇది నైట్ టైమే పెట్టుకోండి అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆయిల్తో అలా బయటకు వెళ్తాం అనుకోండి మళ్ళీ డస్ట్ పట్టేస్తుంది, ఇంకాస్త ఎక్కువ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే నైట్ ఆవిరి పట్టేసి దాన్ని ఆవిరి పట్టిన ఆయిల్ని మొత్తాన్ని క్లీన్ చేస్తే నీట్గా క్లీన్గా ఉంటుంది. అసలు మీకు ఏమీ ఆయిల్ రాసినట్టుగా అనిపించదు. బట్ లోపలికి వెళ్ళి అది అబ్జర్వ్ చేసింది ఏదైతే ఉందో అది మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్. మార్నింగ్ కల్లా ఖచ్చితంగా ఒక మంచి నిగారింపు, మనలో కొంచెం చేంజ్ ఒక్క సిట్టింగ్లోనే ఒక్కసారి పెడితేనే మనకి కనిపిస్తుంది. ఇలా రెగ్యులర్గా మీరు ప్రయత్నం చేయటం వల్ల వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీ అందరికీ నచ్చే టిప్, చాలామంది యూత్కి నచ్చే టిప్ అనుకుంటున్నాను. ఇది ప్రయత్నించి చూడండి, ఫలితం ఎలా ఉంది ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరో మంచి హెల్త్ అండ్ బ్యూటీ టిప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.